నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తెరపైకొచ్చారు. గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఎవరికనే టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీకి నామినేషన్ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీలోపు నామినేషన్ ప్రక్రియ పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తాజాగా నేను కూడా ఆ రేసులో ఉన్నానంటూ ఢిల్లీ బాట పట్టింది రాములమ్మ. సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనంతరం విజయశాంతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముందుగా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ఆ తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు విజయశాంతి. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు. గత ఎన్నికల ముందు విజయశాంతి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో తన వంతుగా ప్రచారాన్ని సైతం సాగించారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పలు విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో విజయశాంతి గతంలో తాను ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్స్ ఖాతా ద్వారా పోస్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మద్దతు తెలిపారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి మాటకు విజయశాంతి వత్తాసు పలికారు. తెలంగాణకు కనీసం 4 అవార్డులైనా ఇచ్చి ఉండాల్సిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత అటు గాంధీ భవన్ కు ఇటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు విజయశాంతి. ఏదో సందర్భం వస్తే తప్ప ఆమె బయట పెద్దగా కనిపించడం లేదు. సీన్ కట్ చేస్తే ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నారనే న్యూస్ బయటకు రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు విజయశాంతి. ఇక మరోపక్క తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 5 స్థానాలకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ఒక ఎమ్మెల్సీ ఖాయమనే చెప్పొచ్చు. మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ నుండి అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. ఇక్కడే విజయశాంతి అలియాస్ రాములమ్మ ఎమ్మెల్సీ సీటు నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరారని తెలుస్తోంది. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణలోనికి తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం. అయితే నామినేషన్కి ఇంకా 4 రోజుల సమయం ఉన్నా అధిష్టానం మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో రాములమ్మ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం కాంగ్రెస్ ను నమ్ముకున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, పార్టీ కోసం కష్టపడిన వారికి సుస్థిర స్థానం ఉంటుందని హామీ ఇస్తున్నారు. మొత్తం మీద రాములమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం ఏకంగా ఢిల్లీ పెద్దలను కలవడంపై ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది పొలిటికల్ గా మారింది. మరి రాములమ్మ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది మరో 4-5 రోజుల్లో తెలుస్తోంది.